ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టండి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతిలో రిటైర్డ్ అయ్యానండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈరోజు హెర్బల్ టూత్ పౌడర్. మనం ప్రతిరోజు నిద్రలేస్తేనే పళ్ళను శుభ్రం చేసుకునే టూత్ పౌడర్ కానీ ఏది పేస్ట్ కానీ వాడతాము. అది నేచురల్గా మనము టూత్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. వాటిలో ఏమేమి వాడతారు అనేది చూద్దాం. ఈ హెర్బల్ టూత్ పౌడర్లో నెంబర్ 1 దీన్నే పిచ్చి పంటాకు చూర్ణం అని కూడా అంటాము. హెర్బల్ టూత్ పౌడర్, దీన్ని అకాలిఫా ఇండికా అంటారు. మురిపిండ యుపర్బియేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని మురిపిండ అని అంటారు. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే పొన్న చెట్టు అంటారు. పొన్నకాయలు, క్యాలోఫిల్లం, యూనియోఫిల్లం, దీని యొక్క పత్రాలను కానీ లేకపోతే కాయలు ఉన్నాయండి, వీటి కాయలను కానీ తీసుకోవచ్చు. ఇవి పొన్న కాయలు అంటారు. ఈ కాయలు నెంబర్ 1గా పనిచేస్తుంది అనమాట. ఈ పొన్న కాయలను తీసుకోవాలి. అలాగే ఇది మర్రి ఊడలు, ఈ లేతగా ఉన్నటువంటి మర్రి ఊడలను తీసుకోవాలి. పైకస్ బెంగాలించిస్ మోరేస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే గుంటగలగర. చాలామంది విలేజెస్లో ఈ ఆకును జ్వరం వచ్చినప్పుడు దుర్వాసన వచ్చిందని వేసి తోముతూ ఉంటారు. ఇది అంత బాగా పనిచేసింది. గుంటగలగర, ఎక్లిప్టా ఆల్బా అంటారు. సాస్టెస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే ఇప్ప పుల్ల కానీ ఆకులను కానీ తీసుకోవచ్చు. మధుక ఇండికా అంటారు. సపోటేస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే అకిరాంత శాస్పెరా, అపామార్గ్ అంటారు. అపోసైనేస్, అమరాంటేస్ అనే కుటుంబానికి చెందింది. దీన్ని ఇంతకుముందు అయితే ఈ ఉత్తరేణి యొక్క రూట్స్తో కానీ దీంతో కానీ పుల్లతో కూడా పళ్ళు దోమేవాళ్ళు. అలాగే తుమ్మ చెక్క, ఇది తుమ్మ చెక్క అన్నమాట. ఈ తుమ్మ చెక్కను వాడాలి. తుమ్మ పుల్లను కూడా వాడుకోవచ్చు. తుమ్మ చెక్కను వాడాలి. అలాగే మరియు ఊడలు అని చెప్పాను. తర్వాత మీకు తెలిసింది వేప పుల్ల, అజాడి రెక్టా ఇండికా, మీలియేసి, వేప పుల్లతో కూడా మామూలుగా తోముకుంటూ ఉంటారు. అలాగే కానుగ, పంగామ్య పిన్నెట, వీటి పుల్లతో కూడా తోముకుంటూ ఉంటారు. ఇవి అనమాట. ఇవి అనమాట ఏంటి మన టూత్ పౌడర్లో వాడేవి. ఏమేంటివి? 1 అకాలిఫా ఇండికా, పిచ్చి పంటాకు చూర్ణము, ఆకు, తర్వాత కానగాకు, వేపాకు, తర్వాత మర్రి ఊడ వేర్లు, అలాగే ఉత్తరేణి రూట్లు కానీ కాండం కానీ, అలాగే మధుక ఇండికా, ఇప్ప యొక్క స్టెమ్ కానీ లీవ్స్ కానీ, అలాగే ఇదేంటిది తుమ్మ చెక్క కానీ, తర్వాత ఇది పొన్న కాయలను తీసుకోవాలి. అలాగే ఈ ఎక్లిప్టా ఆల్బా, గుంటగలగర తీసుకోవాలి. దాంతోపాటు మీరు ఈ లవంగాలు సైజిజం ఆరోమాటికమ్ అంటారు. లవంగాలు, మిర్టేసి అనే కుటుంబానికి చెందిన లవంగాలు. అలాగే శొంఠి, డ్రై జింజిబర్ అప్సినల్, జింజిబరేసి అనే కుటుంబానికి చెందింది. మీరు మామూలుగా టీవీలో చూస్తూ ఉంటారు. ఈ లవంగాలు అంటారు. లవంగాలు అనమాట యూజీనియా క్యారోపిలేటా అని కూడా అంటారనమాట. లేదా సైజిజం ఆరోమాటికమ్ అని అంటారు. మామూలుగా క్లోవ్స్ అంటారు. క్లోవ్ ఆయిల్ మామూలుగా పంటి నొప్పి వచ్చినప్పుడు ఈ ఆయిల్ని కూడా, క్లోవ్ ఆయిల్ని కూడా పంటి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఇవి అనమాట వీసి మిశ్రమము. ఇది అలాగే తుమ్మ చెక్క అనమాట. అకేషియా అరబికా, తుమ్మ చెక్క, దీని యొక్క బార్కుని తీసుకోవాలి. వీటినన్నిటిని మిశ్రమం చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. సమపాళ్ళల్లో ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది హెర్బల్ టూత్ పౌడర్. ఈ పౌడర్ను మీకు కావాల్సినంత 1 స్పూనో లేకపోతే 1/2 స్పూనో తీసుకొని పుల్లతో కానీ బ్రష్తో కానీ లేకపోతే వేలుతో కానీ తెల్లారితో లేస్తేనే బ్రష్ చేసుకోండి. అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒకసారి చేసుకోండి. ఇలా చేసుకోవడంలో ఏమంటుందంటే పిచ్చిపోయిన పళ్ళు కూడా సెట్ అయిపోతుంది. పిచ్చిపోయిన డాక్టర్ దగ్గర పోవాలంటే డబ్బులు అవసరం లేదు. దీన్నే పిచ్చి పంటాకు అంటారు. దీంట్లో కలుపుతాం కాబట్టి పిచ్చిపోయిన పళ్ళు కూడా సెట్ అయిపోతుంది. మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. గారగట్టున్న, నోటి దుర్వాసన ఉన్న, చిగుళ్ళ నుంచి రక్తం గారుతూ ఉన్నా, తర్వాత పళ్ళు పడిపోయి ఊగుతూ ఉన్నా, లేదా పళ్ళు నొప్పిగా ఉన్నా, ఏ దంత సమస్యలు ఉన్నా కూడా దీన్ని వాడడం వల్ల ఎలాంటి దంత సమస్యలు రావు. అంత బాగా పనిచేస్తుంది. మా యూనివర్సిటీలో ఒక ఆటో అతను ఉన్నాడు, సుబ్రహ్మణ్యం అన్న అతని పేరు. అతను మామూలుగా ఆటో తోలుకుంటాం. మా స్టూడెంట్ ఒక అతను ఆటోలో పోతా ఉంటే అతనికి బాగా ఊదిపోయింది. ఏమేమి అడిగాడు. ఈ మాదిరి పళ్ళు పిచ్చిపోయింది, 2 పళ్ళు ఈ పక్క ఆ పక్క పిచ్చిపోయినాయి, డాక్టర్ దగ్గరికి పోతే ఆపరేషన్ చేయాలన్నాడు, 40,000 రూపాయలు అవుతుంది అన్నాడు అని చెప్పాడు. సరే
2 నెలలు అయిందంట ఆహారం తిని, ఓన్లీ లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే నొప్పిగా ఉంది, తినలేడు అనమాట. సరే మా స్టూడెంట్ నా దగ్గరికి తీసుకొచ్చాడు, కొద్దిగా పౌడర్ ఇచ్చాను. ఒక 15 రోజులకంతా వాళ్ళంతా గ్యాంగే మొత్తం వచ్చేసారు. ఏమిరా అంటే అతను చూపిస్తున్నాడు, సార్ మామూలు పళ్ళు అలాగ మామూలుగా ఉంది సార్, ఇది చూడండి సార్ మామూలుగా అయిపోయింది. అట్లా మీ దగ్గర మీరు ఇంకా ఏమేమి తయారు చేస్తున్నారని చూశారనమాట. ఇది అంత అతనికి 15 రోజులకే మామూలు సెట్ అయిపోయింది. మీరు అర్థం చేసుకోండి ఈ పౌడర్ యొక్క పవర్ ఏమిటో. చెప్పాను కదా, పళ్ళు పిచ్చిపోయినా, గారగట్టున్నా, నోటి దుర్వాసన ఉన్న, చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, పళ్ళు ఊగి నొప్పిగా ఉన్న అన్నిటినీ ఇది ఏ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తుంది. ఇది నెంబర్ 1గా పనిచేసింది ఇదే హెర్బల్ టూత్ పౌడర్. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 1000 ప్లాంట్స్కు 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.